100% 100% చాలా బాగుంది. ప్రజలు అందరూ సంతోషంగా జగన్ గారు ఏం చెప్పినారో అది మేనిఫెస్టో 99% నెరవేర్చినాడని సంతోషంగా ఉన్నారు. ఇకపోతే జగన్ గారు 170 సీట్లు కొడతా అని చెప్పారు. ఆ ప్రతిపక్ష పార్టీలు లేదు కొన్ని విమర్శలు లేదు చేస్తున్నాయి. దానిపైన దాని మీద స్పందన వాళ్ళు గెలిచలేమని దొంగ పొత్తులు అన్ని పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీ, జనసేన, దొంగగా కాంగ్రెస్ తో కూడా పెట్టుకున్నారు. లోపాయక ఒప్పందము ఎన్ని పెట్టుకున్నా వాళ్ళు మేము గెలిచలేమనే దాంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. 175 కొట్టి చూపిస్తాం 2024లో. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారన్న. ఆయన పాలన అనేది ఎలా ఉందన్న? ఇక్కడ 100% బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా అతనికే టికెట్ ఇచ్చి అతన్ని చెప్తున్నాడు. ఒకవేళ గెలిస్తే ఎన్ని లక్షల ఓటుతో గెలుపొచ్చు ఆయన? మెజారిటీ భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. లాస్ట్ టైం కన్నా ఎక్కువే గెలుస్తాడు ఈసారి. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు పోటీ చేస్తారన్న. ఆయన పాలన అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. అందరికి దగ్గర అందుబాటులో ఉంటాడు. అన్నగారు చాలా వయసు గల వ్యక్తి అయినా కూడా అందరినీ కలుపుకొని పోతాడు కాబట్టి రఘురామరెడ్డి గారు కూడా ఈసారి 100% 50,000 మెజారిటీతో గెలుస్తాడు. బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండంగా ఆయన సంక్షేమ పథకాలు కానీ అన్ని అందుతున్నాయా? తప్పకుండా 100% అందుతుంది. కానీ అమ్మఒడి కానీ నాకు ఫీజు రీఇంబర్స్మెంట్ వచ్చింది. నాకు వచ్చింది, మా అన్నకి వచ్చింది. అమ్మఒడి అందరికీ అందుతుంది. ఎందుకు అట్లా పోతే సచివాలయం ఎట్లా వచ్చిందన్న? సచివాలయాలు ఎన్ని వచ్చినాయి, ఇన్ని జాబులు లేవు. కాంట్రాక్ట్ బేస్ కింద ఎన్ని తెచ్చినాడు. ఇప్పుడు మన వైజాగ్ లో చూడండి, ఇన్ఫోసిస్ వచ్చింది, ఇంకా కంపెనీలు దండిగా వస్తున్నాయి, పోర్ట్స్ వచ్చినాయి, ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయి. మళ్ళీ జగన్ గారు కానీ ప్రభుత్వం వస్తే ఇంకా ఇలాంటివి డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయంట? దండి చాలా ఉన్నాయి, జరుగుతాయి. పోర్ట్లు చాలా వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు కావాలంటే మీరు చూడొచ్చు. వాళ్ళు విమర్శ చేసేది మామూలుమే. వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టి 4 పార్టీలు 5 పార్టీలు వేసుకొని వస్తున్నారు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు. ఒక్కడ సింహం సింగిల్ గానే వస్తుంది, సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఎవరితో మాకు భయం. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఆయన పాలన అనేది ఎలా ఉన్నారు? అసలు చెప్పేకే లేదు. మాకు 100% మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎంత శాతం? 100% ఎంత మెజారిటీ గెలవచ్చు? 50,000 పైన మెజారిటీ. ఇకపోతే మొన్న వైఎస్ షర్మిల గారు, సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద కొన్ని విమర్శలు అనేది చేశారన్న. దాని మీద మీ స్పందన? మాకేం అదంతా వాళ్ళు చెప్పేకి ఏదేం చెప్తారు, అవన్నీ నమ్మేకి. ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఇప్పుడు అక్కడ తెలంగాణలో చేసింది 2 రోజుల ముందు వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర వదిలేసి మళ్ళీ కూడా వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారి పాలన ఎలా ఉంది? బాగుంది. 50,000 60,000 మెజారిటీ వస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. జగన్ గారు సంక్షేమాలన్నీ అందుతున్నాయన్న మీకు? అన్ని అందుతున్నాయి. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ నుంచి 18 ఏళ్ళది మొత్తం అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అన్న? పక్కాగా వస్తుంది. దాని గురించి ఏం డౌట్లే. విమర్శలు చేస్తున్నాయి, దాని మీద స్పందన? విమర్శలు చేసుకునే దానికేం సంబంధం లేదు. 151 పైన వస్తాయి మళ్ళీ కూడా. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన పాలన ఎలా ఉందన్న? బ్రహ్మాండంగానే. ఇకపోతే వైఎస్ షర్మిల గారు అండ్ సునీత గారు అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని వాదాపోవాదాలు చేస్తున్నారన్న ప్రెస్ మీట్లు పెట్టి. దాని మీద స్పందన ఏందన్న? వాళ్ళు కావాలని చేస్తున్నారు అంతే. అవినాష్ రెడ్డి మీద అవినాష్ రెడ్డికి అవినేం తెలియవు. అవినాష్ రెడ్డి వ్యక్తి మంచోడు. ఆయన ఎలాంటి వ్యక్తి అన్న? ఆయన మంచి వ్యక్తి. అతను మంచితనం జిల్లా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఏదో బుర్రగలుగుతారు అవినాష్ రెడ్డి మీద, అంతేగాని అతనికి ఏం సంబంధం లేదు. అవినాష్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందన్న? ఇక్కడ మళ్ళీ అప్పటికన్నా ఎక్కువ వస్తారు. 2 లక్షల పైనే మెజారిటీ వస్తాయి. ఇకపోతే ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఉన్నారన్న. ఆయన పాలన ఎలా ఉందన్న? ఇక్కడ బాగుంది. రఘురామరెడ్డి గారు పక్కా గెలుస్తారు మళ్ళా కూడా. ఆయన ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందన్న? 30,000 పైన గెలుస్తారు.